కర్నూలు జిల్లా మంత్రాలయంలో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ నిలిపివేయాలని నిరసిస్తూ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సీఎం చంద్రబాబుపై మంత్రాలయం ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సొంత మామ అయిన ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచిన వ్యక్తి సీఎం చంద్రబాబు అని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అన్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ముగ్గురు హెలికాప్టర్లో తిరుగుతూ ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని వారు ఆరోపించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా ఉన్నాడని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అన్నారు. మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ ఆపకపోతే 2029లో జగన్ సీఎం అయ్యాక ప్రైవేటీకరణను ఖచ్చితంగా అడ్డుకుంటామని తెలిపారు. మా నాయకులు, మా కార్యకర్తలు, మా ప్రజలు ముందుంటారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒకటే గుర్తుకుంటాం, ప్రభుత్వం ఒకటే గుర్తుపెట్టుకోవాలి. మీ ఆలోచన చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పాడు, మీరు ప్రైవేటీకరణ చేయాలని ఆలోచన మీకుంటే 5,000కి అబ్బో వేసామని చెప్తున్నారు. రైతులు నష్టపోతున్నారు. ఒక్కసారి ఇన్సూరెన్స్ కడితే నీ సొమ్ము ఏమైనా పోయేదా అని అడుగుతున్నా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి రైతులకు ఇన్సూరెన్స్ కట్టాడా లేదా? మరి ఈ రోజు నీకెందుకు ఆ దమ్ము ధైర్యం లేకపోయింది? రైతులంటే నీకు అంత చిన్న చూపాయా? నాకు తెలుసు. ఆ రోజే చెప్పావు రాజశేఖర రెడ్డి ఉచిత కరెంట్ ఇస్తా అంటే కరెంటు తీగలు పైన బట్టలు ఆరేసుకోవాలని చెప్పిన వ్యక్తి. మరి ఉచితంగా కరెంట్ ఇచ్చాడు, మరి బట్టలు ఆరేసుకోలేదే. రైతులు సుఖ సంతోషాలతో ఉన్నారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. అలాంటి